భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న 5 టెస్టుల సిరీస్లో మరొక టెస్ట్ మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. మొదటి టెస్ట్ మ్యాచ్ మినహాయించి మిగతా 3 టెస్ట్ మ్యాచ్ల్లో కూడా ఇంగ్లాండ్ జట్టు భారత జోరు ముందు నిలవలేకపోయింది. విశాఖలో మొదలైన భారత్ జట్టు విజయ పరంపర రాంచీ వరకు కొనసాగింది. ఇంగ్లాండ్ జట్టు అతి కష్టం మీద మ్యాచ్లను ముగిస్తూ ఎట్టకేలకు చివరి మ్యాచ్ వరకు చేరుకుంది. ఈ మ్యాచ్ కూడా ఎలాగోలా ముగిస్తే ఇంటికి వెళ్లిపోదామన్న ధోరణిలోనే ఇంగ్లాండ్ జట్టు తీరుగుంది. మరీ ముఖ్యంగా ఇంగ్లాండ్ జట్టు స్టార్ ఆటగాళ్లు జానీ బేర్స్టో, జో రూట్, పోప్, స్టోక్స్ వంటి ఆటగాళ్లు ఎక్కడా తమ స్థాయి ప్రదర్శన చేయలేకపోయారు. ఇక ఇంగ్లాండ్ వెటరన్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ అండర్సన్ కూడా ఈ సిరీస్లో ఏమంతా ఆకట్టుకోలేకపోయాడు. యువ ఆటగాళ్లు అతడి బౌలింగ్లో స్వేచ్ఛగా పరుగులు చేశారు. ఇక 5వ టెస్టుకు ముందు అండర్సన్ ఇంగ్లాండ్ అభిమానులతో మాట్లాడుతూ 5వ టెస్టులో ఇంగ్లాండ్ గెలుపుపై కీలక వ్యాఖ్యలు చేశాడు. జేమ్స్ అండర్సన్ మాట్లాడుతూ, ఈ సిరీస్లో మేము మొత్తం అద్భుతంగానే ఆడినా ఎక్కడో భారత్ జట్టు మాపై ఆధిపత్యం సాధించింది. నేనైతే ఈ సిరీస్లో భారత బ్యాట్స్మెన్కు బౌలింగ్ చేయడాన్ని ఆస్వాదించాను. ఒక విషయంలో ఇంగ్లాండ్ అభిమానులు ఊపిరి పీల్చుకోవచ్చు. ఎందుకంటే విరాట్ కోహ్లీ 5వ టెస్ట్ మ్యాచ్లో కూడా ఆడడం లేదు. నేనెప్పుడూ కోహ్లీకి బౌలింగ్ చేయడానికి చాలా ఇష్టపడతాను. ఈసారి కూడా భారత్ పర్యటన అనగానే అతడికి బౌలింగ్ చేయడం కోసం చాలా ఉత్సాహంగా వచ్చాను. కానీ దురదృష్టవశాత్తు అతడు సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. కోహ్లీ ఉంటే టీమిండియాపై గెలుపు చాలా కష్టమయ్యేది. ఇప్పుడు అతడు లేడు కాబట్టి 5వ టెస్టులో గెలవడం కోసం మేము పక్కా ప్రణాళికలతో టీమిండియాను ఎదుర్కొంటామని చెప్పుకొచ్చాడు.